వెల్కమ్ టు పెద్దపల్లి రుచులు. ఇవాళ మనం బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి ది బెస్ట్ కాంబినేషన్ ఆలు టమాటా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికి మనకు కావాల్సింది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 4 నుండి 5 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఒక 1 కప్ టమాటో కూడా వేసేసి టమాటాలు మగ్గడానికి కాస్త ఉప్పు వేసేసి టమాటాలు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి 1/2 కిలో ఆలు వరకు స్మాష్ చేసేసి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందాక మనం టమాటాలు మగ్గడానికి మాత్రమే వేసాం కదండి ఉప్పు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ ధనియాల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా కాస్త ఆయిల్ పైకి తేరిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి హాఫ్ కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకొని ఒకసారి లిడ్ పెట్టేసి మరొక 2 to 3 మినిట్స్ సిమ్లో వదిలేయాలండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేరాలి. అప్పుడే మనకు కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఓకే, ఇప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ కర్రీ మాత్రం దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి. బగారా రైస్, వైట్ రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.